నా ప్రియమైన దైవ సేవకులకు జిఎఫ్ఏ 10th బ్యాచ్ దైవ సేవకులందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ ప్రకాష్. బండ్లగూడ అవుట్ రీచ్ గుర్తుపట్టి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. అందరూ బాగున్నారా మిత్రులారా? మరి ఇక్కడ కనబడుతున్నటువంటి బిల్డింగు కింద రజనీకాంత్ చిత్తూరు పాస్టర్, రజనీకాంత్ పాస్టర్ గారు కింద చర్చి కట్టారు. ఇది రెండో చర్చి అండి. ఆ పైన కనపడుతున్నదేమో ఇల్లు మొత్తం కూడా అయిపోయింది. ఇంకా చివరి ఆ రంగులు అది పెయింట్లు వేస్తూ ఉన్నారు. రేపు ఈ నెల 22వ తారీఖు అనగా ఆదివారం ఓపెనింగ్ కూడా ఉంది. చర్చి మరియు ఇల్లు కూడా ప్రార్థించండి. అవకాశం ఉంటే ఆదివారం అందరికీ ఆరాధన ఉండిద్ది, అందుకే ఆహ్వానించలేకపోతా ఉన్నాం. అయినా అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మంచిగా అంతా కూడా జరుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. పులిపీటు కూడా కొత్తదే తయారు చేస్తూ ఉన్నారు. ఇది క్రాస్, ఈ క్రాస్ అక్కడ సెంటర్లో బ్యాక్ సైడ్ పులిపీటు వెనక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చర్చి ఫ్రంట్ ద్వారం, పైన క్రాసు, ఈ సైడ్ క్రాస్ ఏర్పాటు చేశారు, ఆ సైడ్ కూడా ఒక క్రాస్ ఏర్పాటు చేశారు. పైన ఇల్లండి. మరి చర్చికి వచ్చేటువంటి వారికి బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి మొత్తం కూడా స్టైల్స్ తోటే చర్చి కింద బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పనులన్నీ త్వరగా పూర్తయ్యి 22వ తారీఖున మందిరం ఓపెన్ చేయబోతూ ఉన్నారు. ప్రతి అవసరత దేవుడు తీర్చున్నట్లుగా ప్రార్థన చేయండి. ఇది చర్చి పైన ఇల్లు, వరండా. ఇది కిచెన్ రూమ్గా దేవుడు పాస్టర్ గారికి ఇచ్చి ఉన్నాడు. ఇది హాలు. ఇది ఒక పైన బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇది రెండవ బెడ్రూము. తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు.